భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ 5వ తెలంగాణ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఎల్పీఏ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం దేవరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ఐఎల్పీఏ నేషనల్ ప్రెసిడెంట్ సుజాత కె చౌదంతే, జిల్లా జడ్జ్ పాటిల్ వసంత్, ఐఎల్పీఏ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసన్ తదితరులు హాజరయ్యారు. And our guest speaker. Now I request Mr. On the eve of the ILPA State Convention, character of our Constitution, and to secure belief, faith, and worship. Equality of status and assuring the dignity of the individual and the unity. And I would like to invite our National President Srimati Sujata Usharani Garu, escort the guests to the dais. సమానత్వంపై కొనసాగుతున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. Thank you one and all. Jai Hind, Jai Munimas. Honorable Senior Civil Judge Kottagudem and Additional Senior Civil Judge Kottagudem and District Legal Service Authority Kottagudem and other judicial magistrates of Bhadradri Kottagudem District. Chief. దేవరాజ్ గౌడ్ అడ్వకేట్, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను గత 3-4 సంవత్సరాలుగా. ముఖ్యంగా మా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులను శక్తివంతులుగా, వృత్తి నైపుణ్యంగా చేయడం ఒకటి, జూనియర్ అడ్వకేట్స్ను కూడా ఈ యొక్క వృత్తిలో రాణించే విధంగా ముందుకు తీసుకుపోవడం, అలాగే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క ఐఎల్పీఏ నిరంతరం కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కావచ్చు, నిన్న మొన్న జరిగిన అనేక కార్యక్రమాలలో కూడా మా యొక్క ఐఎల్పీఏ కృషి చేస్తూ ఉంది. ఈ ఐఎల్పీఏ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగం ప్రకారంగా రావాల్సినటువంటి అనేక రకమైన హక్కులను, స్త్రీలకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు, న్యాయవాదులకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు, నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి బీసీ ఉద్యమం ఆర్టికల్ 340 ప్రకారంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కుల జనగణన చేయాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ మనకు చెప్తా ఉంది. అదే కాన్స్టిట్యూషన్ను ఎవరు కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి నాయకులు ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఐఎల్పీఏ నుంచి ఆ యొక్క పిలుపును కూడా ఇస్తున్నాం. ఈ దేశంలో 1931లో కుల జనగణన జరిగినప్పటి నుంచి, బ్రిటిష్ కాలంలో జరిగిన కుల జనగణన ఈ రోజు వరకు ఏ ఒక్క పాలకులు కూడా ఆ కుల జనగణన చేయడానికి ముందుకు రావట్లేదు. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు మళ్ళీ అదే రాజ్యాంగానికి తూట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క నాయకులు ఆర్టికల్ 340 ప్రకారంగా కుల జనగణన అతి త్వరలో చేపట్టాలి. ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులను వారికి కల్పించే విధంగా కృషి చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి కూడా మా యొక్క ఐఎల్పీఏ అండగా ఉంటుంది. బీసీ ఉద్యమాన్ని కూడా ఒక ఉద్ధృతమైన రూపంలో చేసి బీసీ వర్గాలకు రావాల్సినటువంటి వారి జనాభా దామాషా ప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల కోసం ఈ యొక్క ఐఎల్పీఏ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటుందని కూడా మేము మనం చేస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాత్రికి రాత్రి ఒక 15 రోజుల్లో
పార్లమెంట్లో ఆమోదించబడ్డది.